హాయ్ ఫ్రెండ్స్ మన కోర్సులో చాప్టర్ 7 వీడియో హౌ టు డిటెక్ట్ రైట్ బ్రేక్అవుట్ అండ్ ఫేక్ బ్రేక్అవుట్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఇక్కడ నార్మల్గా మీకు డ్రా చేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక లెవెల్ అనేది మనం డ్రా చేసుకున్నాం. ఇక్కడ బయర్స్ అనేవారు క్లోజ్ అయ్యారు, సెల్లర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు, ఒక 3 క్యాండిల్స్ ఫామ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు ఈ ఏరియా నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూషన్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ ఒక లెవెల్ అయితే ఉంది. మనకి ఒక లెవెల్ అనేది మనం డ్రా చేసి పెట్టుకున్నాం. బ్రేక్అవుట్ జరిగింది. ఈ బ్రేక్అవుట్ జరిగింది కరెక్ట్గా బ్రేక్అవుట్ జరిగిందా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఇక్కడ మనం డ్రా చేసిన లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత బాడీ అనేది ఎంత పర్సంటేజ్ ఉంది మనం డ్రా చేసిన లెవెల్కి అప్ సైడ్ అని చూసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను డ్రా చేసిన లెవెల్కి బ్రేక్అవుట్ జరిగిన తర్వాత క్యాండిల్ ఆల్మోస్ట్ 60% అయితే ఉంది. ఓకే, లెవెల్ బ్రేక్అవుట్ తర్వాత ఈ లెవెల్ నుంచి అప్ సైడ్ మాత్రమే చూడండి. ఈ లెవెల్ నుంచి అప్ సైడ్ మాత్రమే చూడండి. బ్రేక్అవుట్ తర్వాత 60% బాడీ అయితే ఉంది మనకి. సో ఇది మనకి రైట్ బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టైం క్యాండిల్ స్టార్ట్ అయ్యి, ఓకే, ఈ ఏరియాలో మళ్ళీ నెక్స్ట్ టైం క్యాండిల్ స్టార్ట్ అయ్యి మనకి మళ్ళీ రీటెస్ట్కి వచ్చినప్పుడు అయితే మనం ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది రైట్ బ్రేక్అవుట్ కింద వస్తుంది. సేమ్ ఇదే సిచ్యువేషన్లో, ఇదే కండిషన్లో ఫేక్ బ్రేక్అవుట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది చూడండి. ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మనం డ్రా చేసిన లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్కి అప్ సైడ్ ఎంత పర్సంటేజ్ బాడీ ఉందనేది చూసుకోవాలి. మనం ఎంత పర్సంటేజ్ ఉంది ఇక్కడ 40 to 45% మాత్రమే ఉంది లెవెల్కి అప్ సైడ్. చూడండి, ఓకే, లెవెల్కి అప్ సైడ్ 40% నుంచి 45% వరకు మాత్రమే ఉంది. అంటే 45% మనం కౌంట్ చేసుకున్న 5% అయితే తక్కువ బ్రేక్అవుటే జరిగింది. ఓకే, ఒకవేళ కరెక్ట్గా లెవెల్కి డౌన్ సైడ్ అండ్ లెవెల్కి అప్ సైడ్ 50% ఉంది అని అంటే అక్కడ కూడా మనకి ఆ కండిషన్లో మనకి బ్రేక్అవుట్ అయినట్టు కాదు, ఫేక్ బ్రేక్అవుట్ కిందే వస్తుంది. మనకి బ్రేక్అవుట్ అంటే మనం డ్రా చేసిన లెవెల్కి అప్ సైడ్ మినిమం 60% అబోవ్ అయితే ఉండాలి. 60% కన్నా అబోవ్ ఉంటే మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్, మనం రిస్క్ చేయొచ్చు, ట్రేడ్ తీసుకోవచ్చు అని ఇండికేషన్. 60%కి అబోవ్ ఉంటే, ఓకే, 50%కి బిలో ఉంటే మాత్రం అది ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది. అక్కడ మనం ఎటువంటి ట్రేడ్స్ కానీ ఎటువంటి రీటెస్ట్ కానీ మనమైతే ప్లాన్ చేయమన్నమాట. సో మీకు ఇదే సేమ్ పాయింట్ మీకు డౌన్ ట్రెండ్. ఓకే, ఇప్పుడు మీకు బయర్స్ బ్రేక్అవుట్ చేస్తే ఎలా మనకి రైట్ బ్రేక్అవుట్, ఎలా ఫేక్ బ్రేక్అవుట్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు సెల్లర్స్ బ్రేక్అవుట్ చేస్తే ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు క్లోజ్ అయ్యారు, బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. మనకి ఇక్కడ ఒక లెవెల్ అనేది ఫామ్ అయింది. మనం డ్రా చేసుకున్నాం. లెవెల్ బ్రేక్అవుట్ జరిగింది. ఓకే, సెల్లర్స్ అనేవాళ్ళు ఈ బయర్స్ యొక్క లెవెల్ని బ్రేక్అవుట్ చేశారు. బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ లెవెల్ ఉంది కదా, ఆ లెవెల్కి డౌన్ సైడ్ మాత్రమే చూడండి. లెవెల్కి డౌన్ సైడ్ ఎంత పర్సంటేజ్ ఉంది అని చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ విక్ ఉందనుకోండి, విక్ని కౌంట్ చేయకండి, ఓన్లీ బాడీని మాత్రమే కౌంట్ చేయండి, విక్ని కౌంట్ చేయకండి. బ్రేక్అవుట్ అయిన బాడీ ఎంత పర్సంటేజ్ ఉందని చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ మనం చూస్తే జస్ట్ 40% ఆర్ 30% మాత్రమే ఉంది. 30 to 40% మిడిల్లో ఉంది మనకి బ్రేక్అవుట్. సో మనకి ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుటా అంటే కాదు, ఫేక్ బ్రేక్అవుట్. ఓకే, మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అంటే ఇలా ఉన్నా సరే, ఓకే, ఇలా క్లీన్ షేవ్ క్యాండిల్ ఉన్నా సరే 40% మనం డ్రా చేసిన లెవెల్కి డౌన్ సైడ్ 40% మాత్రమే బాడీ ఉంది కాబట్టి ఇది ఫేక్ బ్రేక్అవుట్ కింద వస్తుంది. ఇక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు. మీరు రీటెస్ట్కి ఇక్కడ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే లాస్ అయిపోతుంది. అండ్ రైట్ బ్రేక్అవుట్ చూద్దాం ఇప్పుడు. ఓకే, మనం లెవెల్ అనేది డ్రా చేసుకున్నాం. ఫేక్ బ్రేక్అవుట్ ఎలా ఉంటుందని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను కదా.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సెల్లర్స్ అనేవాళ్ళు క్లోజ్ అయ్యారు. ఓకే, సెల్లర్స్ అనేవాళ్ళు క్లోజ్ అయ్యారు, బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ మనం ఒక లెవెల్ అనేది డ్రా చేసుకున్నాం. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్కి డౌన్ సైడ్ ఓన్లీ బాడీ మాత్రమే కౌంట్ చేయండి, విక్ని కౌంట్ చేయకండి. ఓకే, ఇలా విక్ ఉంటే విక్ని కౌంట్ చేయకండి, ఓన్లీ బాడీని మాత్రమే కౌంట్ చేయండి. మనం డ్రా చేసిన లెవెల్కి డౌన్ సైడ్ ఎంత పర్సంటేజ్ బాడీ ఉందనేది ఒకసారి మనం చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే 50% ఉంది. ఓకే, 50% ఉంది కాబట్టి లెవెల్ కూడా మీరు కరెక్ట్గా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, లెవెల్ కరెక్ట్గా బాడీస్కి కనెక్ట్ చేసుకొని లెవెల్ డ్రా చేసుకున్న తర్వాత ఎంత పర్సంటేజ్ ఉందని చూసుకోవాలి. సో ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఉంది? 50% ఉంది. సో 50% అంటే ఏంటి? మనకి బయర్స్ లెవెల్ యొక్క అప్ సైడ్ బయర్స్ 50% ఉన్నారు, లెవెల్ యొక్క డౌన్ సైడ్ సెల్లర్స్ 15% ఉన్నారు. సో ఇక్కడ మనకి ఏంటి? ఇండెసిషన్ క్యాండిల్ కింద కౌంట్ వస్తుంది. ఒకవేళ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఇదే లెవెల్కి రీటెస్ట్కి వచ్చినా అప్పుడు మనం ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఫామ్ అయ్యి బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ కాకుండా నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్ కోసం వెయిట్ చేసి ఆఫ్టర్ నెక్స్ట్ క్యాండిల్లో మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. లేదు, సమ్ టైమ్స్ మనకి ఏమవుతుందంటే ఈ బ్రేక్అవుట్ అనేది ఓకే, ఈ బ్రేక్అవుట్ అనేది 60% బ్రేక్అవుట్ జరుగుతుంది. మనం డ్రా చేసిన లెవెల్ నుంచి డౌన్ సైడ్ 60% బాడీ అనేది ఉంటుంది, సమ్ విక్ అనేది ఇలా లైట్గా ఉంటుంది. ఓకే, విక్ ఉన్న మనకు ప్రాబ్లం లేదు, బాడీ మాత్రమే కౌంట్. సో మనం డ్రా చేసిన లెవెల్ని మార్కెట్ 60% బ్రేక్అవుట్ చేస్తే మనకి అది రైట్ బ్రేక్అవుట్ కింద కౌంట్ అవుతుంది. నెక్స్ట్ మార్కెట్ రీటెస్ట్కి ఈ లెవెల్ దగ్గరికి ఈ లెవెల్ అప్రోచ్ అయినప్పుడు మనం లెవెల్కి అప్ సైడ్ డౌన్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, బయర్స్ యొక్క బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్ అండ్ రైట్ బ్రేక్అవుట్, అండ్ సెల్లర్స్ యొక్క బ్రేక్అవుట్ అండ్ రైట్ బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మీకు లైవ్ చార్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సెల్లర్స్ అనేవాళ్ళు క్లోజ్ అయ్యారు, బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ సమ్ మూమెంటం అయితే వచ్చింది మనకి. సో ఈ మూమెంటంను బేస్ చేసుకుని ఒక లెవెల్ అనేది మనం డ్రా చేసుకున్నాం. ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత విక్ను మనం కౌంట్ చేయం కాబట్టి బాడీని కౌంట్ చేస్తాం. బాడీని సుమారు కరెక్ట్గా మెజర్మెంట్ చేయాలని ఏమీ లేదు, నార్మల్గా ఒక 50% ఉంది ఇక్కడ బ్రేక్అవుట్. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఈ ఏరియాలో ఏమన్నా లెవెల్ ఉంది ఏమన్నా చూసుకోవాలి. కంపల్సరీ ఇక్కడ లెవెల్ అనేది ఉంటుంది, 2 లెవెల్స్ అనేవి ఉంటాయి. ఈ కండిషన్లో మాత్రం మనకి లెవెల్ ఉంది. ఎలా చెప్పగలుగుతున్నానంటే ఇక్కడ రీటెస్ట్ అయింది మార్కెట్, ఇక్కడ ఏదో ఒక లెవెల్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది రీటెస్ట్ అయ్యింది. సో ఆ లెవెల్ కూడా మీరు డ్రా చేసి పెట్టుకున్న తర్వాత బ్రేక్అవుట్ తర్వాత ఈ 2 లెవెల్స్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది రైట్ బ్రేక్అవుట్ కింద కాదు, ఇది ఫేక్ బ్రేక్అవుట్ కిందే వస్తుంది మనకి కౌంట్. ఇక్కడ లెవెల్ ఏదైనా ఉంటే మనకి సెకండ్ లెవెల్ అప్పుడు రైట్ బ్రేక్అవుట్ కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇంకొక చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. మనం ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేసుకున్నాం. ఈ పాయింట్ని ప్లస్ ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఒక లెవెల్ అనేది మనం డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత మార్కెట్ అనేది ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది. ఓకే, ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది, అది కూడా స్ట్రాంగ్గానే ఉంది బ్రేక్అవుట్. ఆ తర్వాత డైరెక్ట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో మనం డ్రా చేసిన లెవెల్, ఆ లెవెల్ దగ్గరికి మార్కెట్ రీటెస్ట్కి వెళ్ళినప్పుడు మాత్రమే మనం ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయవలసి ఉంటుంది. ఇది మనకి 50% బ్రేక్అవుటే. బట్ మార్కెట్ ఏం చేసిందంటే బ్రేక్అవుట్ తరువాత డైరెక్ట్ ఈ లెవెల్ దగ్గరికే వెళ్ళింది మార్కెట్ రీటెస్ట్ కోసం. డైరెక్ట్ ఒక బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఆఫ్టర్ నెక్స్ట్ ప్రెసెంట్ క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగింది, నెక్స్ట్ క్యాండిల్ డైరెక్ట్ సేమ్ అదే లెవెల్ సైడ్ వెళ్తుంది అని అంటే 100% సెల్లర్స్ ఆల్ బయర్స్ కంటిన్యూషన్ కోసం రీటెస్ట్ కోసం వెళ్తున్నారని. ఓకే, కంటిన్యూ అవ్వడానికి రీటెస్ట్ కోసం వెళ్తున్నారని మనకి ఇండికేషన్, బయర్స్ అయినా సెల్లర్స్ అయినా. ఓకే, ఇక్కడ మీకు ఇంకొక చార్ట్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు క్లోజ్ అయ్యారు, బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. అది కూడా స్ట్రాంగ్ మూమెంటం అయితే మనకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనం ఆ లెవెల్ని డ్రా చేసి పెట్టుకున్నాం. ఓకే, డ్రా చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి బ్రేక్అవుట్ చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది. ఓకేనా, ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కింద కౌంట్ వస్తుంది మనకి. ఎందుకు స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అంటే మనం డ్రా చేసిన లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ 60% అబవ్ అయితే బ్రేక్అవుట్ జరిగింది. అవునా, సో 60% కన్నా అబవ్ మనకి బ్రేక్అవుట్ జరిగితే
అది చాలా స్ట్రాంగ్ క్యాండిల్ అని, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనే ఇండికేషన్ మనకి. ఆ తర్వాత ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్కి అప్ సైడ్ వస్తుందో అప్పుడు మనం డౌన్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. ఈ లెవెల్కి టచ్ అవ్వగానే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయము మనము, లెవెల్ బ్రేక్అవుట్ జరగాలి. ఓకే, బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఒక 2-3 పాయింట్స్ అప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, సమ్ టైమ్స్ ఈ లెవెల్కి టచ్ అయ్యి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా ఇప్పుడు గ్రీన్ క్యాండిల్, ఈ లెవెల్కి టచ్ అయ్యి ఈ గ్రీన్ క్యాండిల్ లాగా క్లోజ్ అయినా సరే మన ట్రేడ్ అనేది పాజిటివ్లోనే క్లోజ్ అవుతుంది, ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతుంది. లెవెల్కి టచ్ అవ్వగానే తీసుకోవడం వల్ల ఏంటంటే, ఇక్కడ చూడండి లెవెల్కి కరెక్ట్గా టచ్ అయ్యి ఆ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. సో మన ట్రేడ్ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేదా రీఫండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కువ శాతం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, బ్రేక్అవుట్ జరిగిన తర్వాత సమ్ బ్రేక్అవుట్ ఒక 2-3 పిప్స్ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మనం ట్రేడ్ తీసుకోవడం వల్ల ఎండ్ ఆఫ్ ది క్యాండిల్ ఆ లెవెల్ కిందే క్లోజ్ అవుతుంది, కాబట్టి మన ట్రేడ్ కూడా పాజిటివ్లో క్లోజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి నేను ఇంకొక ఈ చార్ట్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి బయర్స్ యొక్క క్లోజింగ్, సెల్లర్స్ యొక్క ఎంట్రీ. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, బయర్స్ యొక్క క్లోజింగ్, సెల్లర్స్ యొక్క ఎంట్రీ. సో ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకుని మనం ఒక లెవెల్ అనేది డ్రా చేసుకున్నాము. మార్కెట్ అనేది ఆ లెవెల్ బ్రేక్అవుట్ జరుగుతుంది అని చూసాము, బ్రేక్అవుట్ జరిగింది ఇక్కడ క్లియర్ స్ట్రాంగ్ క్యాండిల్. బట్ ఎంత పర్సెంటేజ్ బ్రేక్అవుట్ జరిగింది? జస్ట్ 25%. అవునా, జస్ట్ 25% బ్రేక్అవుట్ జరిగింది. కాబట్టి మీరు నెక్స్ట్ టైం మార్కెట్ ఈ లెవెల్ని అప్రోచ్ అయినప్పుడు అప్వర్డ్ డైరెక్షన్కి రీటెస్ట్కి వచ్చిందని చెప్పేసి మీరు అప్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు. బట్ ఆ ట్రేడ్ అనేది లాస్ అయిపోతుంది. ఎందుకు అలా జరిగింది అనేది అర్థం కాదు మీకు. ఎందుకు అలా జరిగిందని అంటే, ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ స్ట్రాంగ్ లెవెల్, బట్ బ్రేక్అవుట్ ఎంత జరిగింది? జస్ట్ 25% కదా. 25% ఉన్నారు కదా బయర్స్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ తర్వాత. సో అందుకని బయర్స్ అనే వాళ్ళు చాలా వీక్ ఉన్నారు, కాబట్టి సెల్లర్స్ యొక్క ఎంట్రీ మనకి అక్కడ కనిపించింది, మన ట్రేడ్ అనేది లాస్ అయింది. ఓకేనా, ఈ పాయింట్స్ అన్ని చాలా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు డౌట్స్ వస్తాయి. నేను చాలా ఇన్డెప్త్డ్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ప్రాక్టీస్ చేస్తుంటేనే డౌట్స్ వస్తూ ఉంటాయి. సో మీకు ఆ డౌట్స్ వస్తేనే మీకంటూ ఒక క్లారిటీ అనేది వస్తుంది, క్లారిటీ వస్తేనే మీకు ట్రేడింగ్ అనేది వస్తుంది. ఓకేనా, నేను చెప్పింది చెప్పినట్టు మీరు ఇంప్లిమెంట్ చేస్తే కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి సెల్లర్స్ ఇక్కడ రీటెస్ట్ అయ్యారు మనకి. ఓకే, బయర్స్ ఎంటర్ అయ్యారు, క్లోజ్ అయ్యారు, సెల్లర్స్ ఇక్కడ రీటెస్ట్ అయ్యారు. సో ఇక్కడ నుంచి సేమ్ ఏరియా నుంచి స్ట్రాంగ్ సెల్లింగ్ మూమెంటం అయితే వచ్చింది. ఈ పాయింట్ని బేస్ చేసుకొని నేను బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా పాయింట్ కనెక్ట్ అవుతుందేమో చూసుకొని ఒక లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తరువాత ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా అని చూసాను. ఓకే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా అని చూస్తే ఈ ఏరియాలో ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది. ఎంత పర్సెంట్? ఆ లెవెల్ నుంచి అప్ సైడ్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 40% ఉంది. సో ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, బ్రేక్అవుట్ అయింది కదా మార్కెట్, రీటెస్ట్కి వచ్చినప్పుడు నేను లెవెల్కి డౌన్ సైడ్ నేను బయింగ్ డైరెక్షన్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తానని ఎగ్జిక్యూట్ చేస్తారు. బట్ ఆ ట్రేడ్ అనేది లాస్ అయిపోతుంది. ఎందుకు అని అంటే, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది కరెక్టే, బట్ ఇది ఫేక్ బ్రేక్అవుట్. జస్ట్ 30% బాడీ మాత్రమే ఉంది అప్ సైడ్, 30-40% మాత్రమే బాడీ ఉంది అప్ సైడ్ లెవెల్ బ్రేక్అవుట్ తర్వాత. సో బయర్స్ వీక్ ఉన్నట్లా, సెల్లర్స్ వీక్ ఉన్నట్లా, లేదా బయర్స్ స్ట్రాంగ్ ఉన్నట్లా, లేదా సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నట్లా? బయర్స్ వీక్ ఉన్నట్లు, సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నట్లు. సో అందుకనే మనకి స్ట్రాంగ్ క్యాండిల్ అనేది, సెల్లింగ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, ఓకే, ఈ చార్ట్లో చూడండి, సేమ్ ఈ చార్ట్లో కూడా అంతే. ఇక్కడ ఇది మనకి రైట్ బ్రేక్అవుట్ కింద కౌంట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక లెవెల్ అనేది మీరు డ్రా చేశారు, బయర్స్ యొక్క క్లోజింగ్, సెల్లర్స్ యొక్క ఎంట్రీ. ఒక లెవెల్ అనేది డ్రా చేసుకున్నారు, బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా పాయింట్ కనెక్ట్ అయిందేమో చూసుకున్నారు, కనెక్ట్ అయింది, మనకి స్ట్రాంగ్ లెవెల్ అనేది ఇండికేషన్ వచ్చింది. తర్వాత ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఎంత పర్సెంటేజ్ ఉంది? ఆఫ్టర్ బ్రేక్అవుట్ తర్వాత 55% నుంచి 60% అయితే బ్రేక్అవుట్ అయ్యింది లెవెల్. సో లెవెల్కి అప్ సైడ్ ఎవరైతే ఉన్నారు బ్రేక్అవుట్ తర్వాత? స్ట్రాంగ్గా బయర్స్ ఉన్నారు. సో బయర్స్ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో అది రీటెస్ట్కి వచ్చింది. డైరెక్ట్ రావడం, క్యాండిల్ స్టార్ట్ అయిన వెంటనే రీటెస్ట్కి వచ్చింది లెవెల్కి డౌన్ సైడ్. ఓకే, లెవెల్ సైడ్ అయితే వచ్చింది మనకి రీటెస్ట్కి. వచ్చిన తర్వాత మనం ఈ లెవెల్ ఏదైతే ఉందో లెవెల్కి డౌన్ సైడ్ ఈ ఏరియాలో, ఓకే, మినిమం 2-3 పాయింట్స్ బ్రేక్అవుట్ అయితే జరిగిన తర్వాత ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో బ్రేక్అవుట్ జరిగింది, లెవెల్ అనేది ఈ ఏరియాలో ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశారు. ఎండ్ ఆఫ్ ది క్యాండిల్ కరెక్ట్గా మనం డ్రా చేసిన లెవెల్కి అప్ సైడే క్లోజ్ అయింది. సో మన ట్రేడ్ పాజిటివ్లో క్లోజ్ అయింది.
కరెక్టా? సో ఇది మనకి రైట్ బ్రేక్అవుట్ అవుతుంది. మినిమం 60% మనకి బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి. ఓకే, 60% అబౌవ్ మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది జరిగింది, లేదా 50% అబౌవ్ మనకి బ్రేక్అవుట్ అనేది జరిగింది. 50%కి 5% ఎక్స్ట్రా ఉన్నా సరే బయర్స్ ఆర్ సెల్లర్స్ మనకి అక్కడ స్ట్రాంగ్ ఉన్నట్లే ఆఫ్టర్ బ్రేక్అవుట్ తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీకు చెప్పిన పాయింట్స్ అన్ని క్లియర్గా అర్థమయ్యాయి కదా. ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఏంటి, ఫేక్ బ్రేక్అవుట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, రైట్ బ్రేక్అవుట్ అంటే ఏంటి, రైట్ బ్రేక్అవుట్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది అయితే క్లియర్గా క్లారిటీ వచ్చింది కదా. సో మీరు ప్రాక్టీస్ చేయండి ఇక నుంచి. ఓకేనా? ఈ చాప్టర్ మొత్తం మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళండి.